అవును. మొన్న అయోధ్య విషయంలో జరిగిన కాంట్రోవర్సీ గురించి తెలుసా? నాకు తెలీదమ్మా. ఆహ్, ఏది ఏమన్నా పోయిందక్కడ? అయ్యో! ఎందుకంటే ఇప్పుడు గుళ్ళంటే భయమేస్తుంది తెలుసా? తిరుపతిలో జరిగినయి గాని, ఆ! మొన్న ఇదెక్కడ ఆ! మన అయ్యప్ప దగ్గర జరిగినయి చూస్తుంటే హ్మ్. మెల్లిగా జనాలకి ఒక్కటి మాత్రం ఏమనుకోకుండా ఒకటి చెప్పనా? చెప్పండి. అరుణాచలం రమణ మహర్షి అన్నది వీళ్ళెవరికీ తెలియనప్పుంచి మా మిసెస్ వాళ్ళు గత హ్మ్. మా మిసెస్ పేరు అరుణ. హ్మ్. గత 35 సంవత్సరాలు అరుణాచలం వెళ్తుంటాను. హ్మ్. మాకక్కడ ఇల్లుంది, నాకు సైట్ ఉంది, కడదాం అనుకున్నాను. మన కోవిడ్ వల్ల కట్టలేకపోయాను. హ్మ్. నాకు పెద్ద అంత నేను నా మెంటాలిటీ ఏంటంటే దండం పెట్టుకున్నాం, అందరూ బాగుండాలి, అయిపోయింది. దేవుడు ఎక్కడికైనా వెళ్తా. మా శ్రీకాంత్, మా ఉమ్మ ఇద్దరు చాలా చోట్ల తీసుకెళ్తారు. మా మిసెస్ చాలా చోట్ల వెళ్తుంటాను కానీ హ్మ్. ఇంక అదే ప్రాణం కింద అలా ఉండలేను. అలాంటిది ఈ మధ్యన ఇది అందరికి కాదు. హ్మ్. 75% అద్భుతమైన వ్యక్తులు, చాలా మంచి వాళ్ళు, భక్తి గల వాళ్ళు అందరూ. 25% ఎలా ఉంటారు తెలుసా? ఆ ప్లేస్ చూసి పలానా ఆయన చెప్పాడు, ఆ ప్లేస్ చూసిస్తే ఎలా ఉంటది అని ఎళ్లి ఆ! చెడగొట్టిన వాళ్ళు ఉంటారు. ఆ 25% అంతే. తెలుగువాడు ఆ 25% ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడ గుళ్ళు అడుగు పెడితే అక్కడ నాశనం. అది షిరిడి అవనివ్వండి, తిరుపతి ఏదైనా. అవనివ్వండి, అరుణాచలం ఆళ్ళ భక్తి లేదు. హ్మ్. వాడికి ఒక గోవా వెళ్దామా, ఊటీ వెళ్దామా అని గ్యాంగ్ ఒకటి ఉంటుంది. దాంట్లో నాలాంటోడు కూడా ఉంటాడు కదా! ఆ 25% వీళ్ళెళ్ళి రమణాశ్రమం ఎంత పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఉంటదంటే అంత ఉంటది. అవును. అక్కడ మాకు అప్పుడప్పుడు నువ్వు ఇళయరాజా గారికి రెగ్యులర్ కాబట్టి నాకు ఇళయరాజా గారు కనిపిస్తారు ఆశ్రమంలో. హ్మ్. మా వెంకటేష్ బాబు కనిపిస్తాడు. హ్మ్. చాలా మంది కనిపిస్తుంటారు. అసలు నేను రాజా రవీంద్ర ఒకసారి రెగ్యులర్‌గా మా రాజా రవీంద్ర కూడా అరుణాచలం వెళ్తుంటాడు. నాకన్నా ఎక్కువ వెళ్తాడు తను. హ్మ్. ఇద్దరం వెళ్తే "ఏవండీ ఫోటోలు" హ్మ్. ఇదేంట్రా ఇంత కామ్‌గా ఉండేది ఇదేమైపోయిందంటే ఈ 25% నేను ఏదైతే 25% చెప్పానో మన వాయిస్ కూడా ఫారినర్స్ తిట్టారు తెలుసా వాళ్ళు. అయ్యో! మన దేశంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రాన్ని ఫారినర్ వచ్చి డిసిప్లిన్‌గా ఉండి మనోళ్ళు అరుపులకి వాళ్ళు వచ్చి తిట్టారు. సైలెన్స్ ప్లీజ్. మనోళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే. హ్మ్. అవును. అతి భక్తి. ఆ! నిజమే. అవును. నిజంగా కేరళలో అయ్యప్పని పూజిస్తారే హ్మ్. ఆళ్ళదొక పద్ధతి ఒకటి ఇది ఉంటది. హ్మ్. మన వాళ్ళు పూజిస్తారు. జెన్యూన్‌గా ఉంటారు. కానీ అతి ఉంటది దాని మీద. దాని వల్ల కోపం జరిగే రావచ్చు. నేను విషయాలే. ఉన్నది ఉన్నట్టు చెప్తాను కదా! దీంట్లో 70% కాదమ్మా 25%. హ్మ్. 25% మాత్రం ఇలా